అందరికీ వెల్కమ్ బ్యాక్ అండి. సో గత వీడియోలో వచ్చేసి మనం పోస్టల్ మాన్యువల్ వాల్యూమ్ 5లో ఉన్నటువంటి డెఫినేషన్స్ వచ్చేసి 25 వరకు తెలుసుకున్నాం. ఈ వీడియోలో వచ్చేసి రూల్ నెంబర్ 26 నుంచి రూల్ నెంబర్ 30 వరకు ఏమేమి ఉన్నాయనేది ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో అయితే ఈ రూల్ నెంబర్ 26 నుంచి 30 వరకు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. అయితే ఈ వీడియోలో తెలుసుకోబోయే ముందు ఒక చిన్న ప్రాక్టికల్గా మన పోస్ట్ ఆఫీస్లో ఏ బ్యాగ్స్ గురించి డీల్ చేస్తాము అంటే మనం జనరల్గా మనం ఆర్ఎంఎస్కి కానీ ఒక ఎస్ఓ ప్లస్ ఒక మెయిల్ ఆఫీస్ కావచ్చు, ఒక బీఓ నుంచి ఎస్ఓకి ఏ విధమైన బ్యాగులు వస్తాయి. తర్వాత మన ఆఫ్టర్నూన్ టైంలో జనరల్గా బ్యాగులు డిస్పాచ్ చేస్తుంటాం కదా, ఆ బ్యాగ్స్ డిస్పాచ్ చేసేటప్పుడు ఏ బ్యాగ్స్ అనేవి మనం డిస్పాచ్ చేస్తుంటాం అనేది ఒకసారి తెలుసుకుందాం. ఎందుకంటే ఈ బ్యాగ్స్ అనేవి రకరకాల బ్యాగ్స్ ఉంటాయి. ఒక రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్ అంట, రిజిస్టర్డ్ బ్యాగ్ అని, స్పీడ్ పోస్ట్ బ్యాగ్ అని, రిజిస్టర్డ్ బండిల్ అని, ఇన్సూర్డ్ బ్యాగ్ అని, పార్సిల్ బ్యాగ్ అని, తర్వాత మెయిల్ బ్యాగ్ అని, ఇలా రకరకాల బ్యాగ్స్ ఉన్నప్పుడు అసలు వాట్ ఈజ్ వాట్ ఫస్ట్ జనరల్గా మనం ప్రాక్టికల్గా ఏం చేస్తున్నాము అనేది మనం తెలుసుకుంటే ఈ డెఫినేషన్స్ అనేవి ఈజీగా అర్థమవుతాయి ఫ్రెండ్స్. ఇప్పుడే మనం ఈ డెఫినేషన్స్ ఒకసారి కాదు మనం 10 సార్లు చదవని మన మైండ్స్కి అనేవి ఒకసారి ఎక్కకపోవచ్చు. బట్ ప్రాక్టికల్గా మనం ఏం చేస్తున్నాము అనేది తెలుసుకున్న తర్వాత మాత్రం ఈ డెఫినేషన్స్ చదివితే ఇంతేనా అని అనిపించే సందర్భాలు కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. అందుకే ఫస్ట్ మనం ఏం చేస్తామంటే నేను యాజ్ ఏ ఒక సి క్లాస్ సబ్ పోస్ట్ మాస్టర్గా నేను ఏం చేస్తున్నాను అనేది మీకు ఇవాళ ఎక్స్ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. జనరల్గా వర్క్ అనేది ఏం జరుగుతుంది సి క్లాస్ సబ్స్లో, మధ్యాహ్నం ఆఫ్టర్నూన్ మనం బ్యాగ్స్ డిస్పాచ్ చేసేటప్పుడు ఏ బ్యాగ్స్ డిస్పాచ్ చేస్తాము, ఏ బ్యాగ్స్ తోటి మనం డీల్ చేస్తాము అనేది తెలుసుకుందాం. ఇది తెలుసుకున్న తర్వాత ఈ డెఫినేషన్స్ అనేవి ఆటోమేటిక్గా మనకు చాలా ఈజీగా అర్థమయ్యేటటువంటి ఒక పరిస్థితి అనేది ఉంటుంది అనమాట. అందుకని ఫస్ట్ మనం బ్యాగ్స్ ఏమేమి అనేది జనరల్గా మన అందరికీ తెలిసిన బ్యాగ్స్ అనేది డీల్ చేస్తుంటాము. ఏమేమి డీల్ చేస్తాం అనేది మనం ఒకసారి తెలుసుకుందాం ఫ్రెండ్స్. ఫస్ట్ వచ్చేసి ఓకేనా, ఫస్ట్ వచ్చేసి ఫ్రెండ్స్ మనం వచ్చేసి బ్యాగ్స్ వచ్చేసి జనరల్గా చూడండి, మనం జనరల్గా ఒక బ్యాగ్స్ క్లోజ్ చేసేటప్పుడు ఆఫ్టర్నూన్ టైంలో డిస్పాచింగ్ టైంలో మనం ఈ జనరల్గా ఏమేమి పంపిస్తాం గుర్తుపెట్టుకోండి. ఫస్ట్ వచ్చేసి అకౌంట్ బ్యాగ్ అనేది పంపిస్తాం. జనరల్గా అకౌంట్ బ్యాగ్ అనేది మనకు అకౌంట్ బ్యాగ్లో మనం ఏం చేస్తామంటే మన ఎస్ఓలో ఉన్నటువంటి అంటే ఎస్టర్డే నిన్న జరిగినటువంటి ట్రాన్సాక్షన్స్ అన్ని ఈరోజు మనం నిన్న డేట్ది ఇవాళ పంపిస్తాం. అందులో అకౌంట్ బ్యాగ్ అంటే ఏమేమి ఉంటుంది జనరల్గా ఎస్ఓ మరియు బీఓలకు సంబంధించినటువంటి ఓచర్స్, ఫినాకిల్ ఓచర్స్ కావచ్చు, తర్వాత మెకానిక్స్ సంబంధించినటువంటి వాల్యూస్ అన్నీ కూడా ఎస్ఓ డిటిఆర్లో బీఓ డిటిఆర్లో ఫెచ్ అవుతూ ఉంటాయి. డిటి అంటే డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్. జనరల్గా బీఓ డైలీ ట్రాన్సాక్షన్ బీఓ డైలీ అకౌంట్ రాస్తారు, ఎస్ఓ డైలీ అకౌంట్ ఉన్నటువంటి ట్రాన్సాక్షన్ ఎస్ఓ డిటిఆర్లో రిఫ్లెక్ట్ అవుతుంది. ఇప్పుడు మాన్యువల్ డైలీ అకౌంట్ లేవు కాబట్టి మన శాప్లో డిటిఆర్ డైలీ ట్రాన్సాక్షన్ రిపోర్ట్ అయితే ఇస్తాం. ఇవన్నీ కూడా అక్కడ ఫెచ్ అవుతాయి. తర్వాత వచ్చేసి మన ఓచర్స్ ఎస్బీఐ ఆర్డీలు కావచ్చు, ఈ ఫినాకిల్కి సంబంధించినటువంటి ఓచర్స్ అన్నీ కూడా ఉంటాయి. దాంతోపాటు మన ఫినాకిల్లో రిపోర్ట్స్ ఇస్తాం. ఏ రిపోర్ట్స్ ఇస్తాం? లాంగ్ బుక్ కన్సాలిడేషన్, లాంగ్ బుక్ ఎంట్రీస్, ఎల్ఓటి ఎంటర్, లిస్ట్ ఆఫ్ ట్రాన్సాక్షన్, ఇవన్నీ కూడా రిపోర్ట్స్ ఇస్తాం. అయితే కన్సాలిడేషన్ అలాంగ్ విత్ ఓచర్స్ అనేవి మన హెచ్ఓకి పంపించడం జరుగుతుంది. అవునా. తర్వాత అలాగే మార్నింగ్ టైంలో కావచ్చు, ఆఫ్టర్నూన్ టైంలో కావచ్చు, బీఓల నుంచి కూడా ఎస్ఓకి అనేది బీఓ అకౌంట్ బ్యాగులోనే వస్తాయి. అది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి అకౌంట్ బ్యాగ్ అంటే ఎస్ఓ నుంచి హెడ్ ఆఫీస్కి పోయేది. సో తర్వాత ఎస్ఓ నుంచి మనం హెడ్ ఆఫీస్ పంపించినప్పుడు ఎస్ఓ డైలీ అకౌంట్ అనేది ఖచ్చితంగా ఈ అకౌంట్ బ్యాగ్లో ఉంటుంది. తర్వాత లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ మనం ఏమేమి పంపిస్తున్నాం అనే లిస్ట్ ఆఫ్ డాక్యుమెంట్స్ డీటెయిల్స్ కూడా ఉంటాయి. దీన్ని ఒక అకౌంట్ బ్యాగ్లో మనం పంపిస్తాం హెడ్ ఆఫీస్కి. ఓకేనా. తర్వాత అకౌంట్ బ్యాగ్లో పంపించిన తర్వాత జనరల్గా మన కౌంటర్లో రిజిస్టర్ పోస్ట్ అనే బుక్ అయితే ఏమైతే నిన్న ఆర్ఎల్స్ అని రాస్తున్నాం అంటే రిజిస్టర్ లెటర్స్ అనుకోండి. రిజిస్టర్ లెటర్స్ ఆర్ఎల్స్ అంటే రిజిస్టర్డ్ పోస్ట్ అనుకోండి. రిజిస్టర్డ్ పోస్ట్ అనేవి రిజిస్టర్డ్ పోస్ట్లో వాల్యూ పేయబుల్ లెటర్స్. రిజిస్టర్డ్ పోస్ట్లో వాల్యూ పేయబుల్ బుక్ చేస్తే దాన్ని విపిఎల్ అంటారు, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ విపిపి అంటే పార్సిల్లో వాల్యూ పేయబుల్ బుక్ చేసి అది వాల్యూ పేయబుల్ పార్సిల్ అంటారు. ఒకవేళ ఆర్ఎల్స్ రిజిస్టర్ లెటర్గా వాల్యూ పేయబుల్ బుక్ చేసి విపిఎల్స్ అంటారు. విపిఎల్స్ బుక్ చేయొచ్చు. అలాగే ఇన్సూర్డ్ లెటర్స్ బుక్ చేయొచ్చు. తర్వాత రిజిస్టర్డ్ ప్యాకెట్స్ అనేవి బుక్ చేయొచ్చు. తర్వాత ఇవన్నీ కూడా బుక్ చేస్తే దాన్ని ఆర్ఎల్స్ అంటారు. దీన్ని మనం ఏం చేస్తాం? రిజిస్టర్ బ్యాగ్ కడతాం. ఏం కడతాం మనం? రిజిస్టర్ బ్యాగ్ అనేది ఒకటి కడతాం. రిజిస్టర్ బ్యాగ్ కడతాం. ఒకవేళ స్పీడ్ పోస్ట్లు బుక్ అయితే మనం ఏం చేస్తాం? స్పీడ్ పోస్ట్ బ్యాగ్ కడతాం. ఒకవేళ పార్సల్స్ బుక్ అయితే పార్సల్ బ్యాగ్ కడతాం. ఓకేనా. తర్వాత ప్యాకెట్ బ్యాగ్స్ అని ఉంటాయి. ప్యాకెట్ బ్యాగ్స్ మనం లాస్ట్ క్లాస్లో ఒకసారి క్లాస్లో తెలుసుకున్నాం. యూనిట్ బ్యాగ్ ఆఫీస్ అని, డిస్ట్రిక్ట్ బ్యాగ్ ఆఫీస్ అని, సర్కిల్ బ్యాగ్ ఆఫీస్ అని, సెంట్రల్ బ్యాగ్ ఆఫీస్ అని. అంటే బ్యాగ్స్ అనేవి ఎంటీ బ్యాగ్స్ అనేవి పంపించేటటువంటి ఒక బ్యాగ్ను ఎంటీ బ్యాగ్స్ పంపించేదానికి
తర్వాత ప్యాకెట్ బ్యాగ్స్ ఉంటాయి, ఆ ఎంటీ బ్యాగ్స్ పంపించేదాన్ని. ఆ ప్యాకెట్ బ్యాగ్స్ కూడా మనం అప్పుడప్పుడు క్లోజ్ చేస్తుంటాం. సో ఈ విధంగా ఇలాంటి బ్యాగ్స్ అనేవి మనం డైలీ క్లోజ్ చేస్తుంటాం. ఇక్కడ మనం తెలుసుకోవాల్సింది ఏంటంటే, మనం జనరల్గా ఒక ఇలాంటి బ్యాగులు అన్నీ కలిసి ఒక అకౌంట్ బ్యాగ్ కావచ్చు, రిజిస్టర్ బ్యాగ్ కావచ్చు, స్పీడ్ పోస్ట్ బ్యాగ్ కావచ్చు, పార్సల్ బ్యాగ్స్, ఇవన్నీ కూడా మనం మళ్ళీ అన్నీ ఒక బ్యాగ్లోకి వేస్తాం. ఆ బ్యాగ్ని ఏమంటారంటే టీబీ అంటారు, సెవెరల్ బ్యాగ్స్ ఇంటూ వన్ బ్యాగ్. ట్రాన్సిట్ బ్యాగ్ అంటారు. ట్రాన్సిట్ బ్యాగ్ అంటే ఇవన్నీ రకరకాల బ్యాగ్స్ అనేవి, సెవెరల్ బ్యాగ్స్, రకరకాల బ్యాగ్స్ని ఒకే బ్యాగ్ లేకేసి ఒక ట్రాన్సిట్ బ్యాగ్ అనేది డిస్పాచ్ చేస్తాం మనం. సో ఇక్కడ ఇంకో విషయం ఏంటంటే, ఈ రిజిస్టర్ బ్యాగ్ కావచ్చు, తర్వాత ఈ అకౌంట్ బ్యాగ్ కావచ్చు, తర్వాత రిజిస్టర్లోనే కొన్ని రిజిస్టర్ ఆర్టికల్స్, ఒకే పోస్ట్ ఆఫీస్ ఆర్టికల్స్ బుక్ అయితే కానీ మనం దాన్ని ఏం చేస్తాం, రిజిస్టర్డ్ బండిల్ లాగా కట్టాలి. రిజిస్టర్డ్ బండిల్ అంటే ఆ ఆర్టికల్స్ అన్నీ ఒక బండిల్ లాగా చేసి ఒక కవర్లో పెట్టి దాన్ని ఒక బండిల్ లాగా, ఒక ఆర్టికల్ లాగా ట్రీట్ చేసి ఆ రిజిస్టర్డ్ బండిల్ కడతాం. ఆ రిజిస్టర్డ్ బండిల్ కూడా దేంట్లో కడతాం, రిజిస్టర్ బ్యాగ్లోనే కడతాం. రిజిస్టర్ బ్యాగ్లోనే కడతాం, గుర్తుపెట్టుకోండి. ఒకవేళ ఇన్సూర్డ్ లెటర్స్ వచ్చినా, విపిఎల్స్ వచ్చినా కూడా అన్ని కూడా రిజిస్టర్డ్ బ్యాగ్లోనే కడతాం. ఒకవేళ ఇన్సూర్డ్ లెటర్స్ ఇన్సూర్డ్ బండిల్ లాగా కట్టాల్సి ఉంటుంది. ఓకేనా, అది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఇక్కడ మనకు ఒక మెయిన్ పాయింట్, మెయిల్ బ్యాగ్ అని ఒకటి ఉంటుంది, ఎంబీ, గుర్తుపెట్టుకోండి. ఎంబీ మహేష్ బాబు లాగానే ఉంటుంది. ఎంబీ అంటే మెయిల్ బ్యాగ్, గుర్తుపెట్టుకోండి. అంటే మహేష్ బాబు హీరో అంటే నేను జస్ట్ మీకు గుర్తుపెట్టుకోవడానికి, ఎంబీ అంటే మనకు జనరల్గా అందరూ గుర్తుకొచ్చేది మహేష్ బాబే కదా, అందుకు ఎంబీ అంటే మెయిల్ బ్యాగ్ అని చెప్పాను. ఓకేనా. సో ఎంబీ అంటే మెయిల్ బ్యాగ్. ఇక్కడ మనం మెయిల్ బ్యాగ్ గురించి మనం ఏం తెలుసుకోవాలంటే, టీబీలో ఇవన్నీ ఉంటాయి అంటున్నాం. సో ఇక్కడ వచ్చేసి మెయిల్ బ్యాగ్ అంటే ఏంటంటే, రిజిస్టర్ బ్యాగ్ కడతాము. రిజిస్టర్ బ్యాగ్ కడుతున్నాం కదా మనం ఇక్కడ, రిజిస్టర్ బ్యాగ్స్, ఆ రిజిస్టర్ లెటర్స్ అన్నీ కూడా ఒక బ్యాగ్లో కడితే దాన్ని ఆ బ్యాగ్తో పాటు ఒక అకౌంట్ బ్యాగ్ కానీ, లేదా అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అంటే ఆర్డినరీ పోస్ట్, ఇలాంటివన్నీ కూడా ఒక బ్యాగ్లో వేస్తే దాన్ని మెయిల్ బ్యాగ్ అంటారు. సో ఇక్కడ మెయిల్ బ్యాగ్లో ఏమేమి వస్తాయంటే, రిజిస్టర్డ్ బ్యాగ్ ఉంటుంది, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్. అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అంటే ఆర్డినరీ పోస్టులు, రిజిస్టర్ బ్యాగు, ఇవన్నీ కూడా మెయిల్ బ్యాగ్లో వేస్తాం. ఒక్కొక్కసారి అకౌంట్ బ్యాగ్ కూడా మెయిల్ బ్యాగ్లో వేయచ్చు, లేదా మెయిల్ బ్యాగ్ కాకుండా సపరేట్గా లూజ్గా అయినా పంపించవచ్చు అకౌంట్ బ్యాగ్ అనేది, గుర్తుపెట్టుకోండి. తర్వాత ఇంకోటి జనరల్గా క్యాష్ బ్యాగ్ అనేది ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. క్యాష్ బ్యాగ్ అంటే ఏంటంటే, జనరల్గా మనం ఒక సబ్ ఆఫీస్ నుంచి ఒక క్యాష్ ఆఫీస్, హెడ్ ఆఫీస్ కావచ్చు, ఇంకో సబ్ ఆఫీస్ క్యాష్ ఆఫీస్గా ఉండొచ్చు. ఆ క్యాష్ ఆఫీస్ ఉంటే కనుక దానికి మనం బ్యాగ్ పంపించినప్పుడు రిజిస్టర్ బ్యాగ్లో క్యాష్ బ్యాగ్ పంపించవచ్చు, లేదా అకౌంట్ బ్యాగ్లో క్యాష్ బ్యాగ్ పంపించవచ్చు. జస్ట్ ఇవన్నీ కూడా మనం డే టు డే వర్క్లో ఇవన్నీ డీల్ చేస్తున్నాం. ఇప్పుడు వచ్చేసి మనం జనరల్గా రూల్ నెంబర్ 26లోకి వెళ్దాం ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 26లో వచ్చేసి దేని గురించి డిస్కస్ చేయబోతున్నాం అంటే, మెయిల్ బ్యాగ్స్. రూల్ నెంబర్ 26 డెఫినేషన్స్లో దేని గురించి డిస్కస్ చేశారు, దేని గురించి డిస్క్రైబ్ చేస్తుందంటే మెయిల్ బ్యాగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి. మెయిల్ బ్యాగ్స్, మహేష్ బాబు అనేది గుర్తుపెట్టుకోండి. 26 మెయిల్ బ్యాగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి, ఈజీగా ఉంటుంది. రూల్ నెంబర్ 26 సపరేట్గా మన వీడియో స్టార్ట్ చేసేటప్పుడు 26తో స్టార్ట్ చేసాం కాబట్టి ఎంబీ అంటే మెయిల్ బ్యాగ్స్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. కొన్ని మీ అంతకు మీరే కొన్ని గుర్తుపెట్టుకోవడానికి డెఫినేషన్స్ 26లో వచ్చేసి ఏం గుర్తుపెట్టుకోవచ్చు అనేది మీ అంతకు మీరే ఒక్కొక్కసారి ఈ డెఫినేషన్స్ అన్నీ కూడా చదువుకునేటప్పుడు ఏ రూల్ నెంబర్లో ఏ డెఫినేషన్ ఉందనేది వర్డ్స్ అనేవి గుర్తుపెట్టుకోండి, మర్చిపోవద్దండి. రూల్ నెంబర్ 26 వచ్చి దేని గురించి డిఫైన్ చేస్తుంటే మెయిల్ బ్యాగ్స్ అంటే ఏంటంటే, ఇట్స్ ఏ బ్యాగ్ కంటైనింగ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అంటే ఆర్డినరీ పోస్ట్, అండ్ రిజిస్టర్డ్ బ్యాగ్ అండ్ ఆర్డినరీ పోస్ట్. రిజిస్టర్డ్ బ్యాగ్ అంటే ఏముంటుంది, రిజిస్టర్డ్ బ్యాగ్ విత్ రిజిస్టర్డ్ ఆర్టికల్స్. ఏమేమి ఉంటాయి రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అంటే, మెయిల్స్కి సంబంధించినవి, లెటర్స్ కావచ్చు, కార్డ్స్ కావచ్చు, తర్వాత బుక్ అండ్ ప్యాటర్న్ ప్యాకెట్స్ కావచ్చు, ఇలాంటివన్నీ కూడా రిజిస్టర్డ్ బ్యాగ్లో మనం రిజిస్టర్లు అన్ని బుక్ చేయించిన తర్వాత రిజిస్టర్డ్ బ్యాగ్ కడతాం. సో ఆ రిజిస్టర్డ్ బ్యాగ్ ఉంటుంది, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి. ఒకవేళ ప్యాకెట్స్ బ్యాగ్స్ గురించి కూడా డిస్క్రైబ్ చేసినట్టయితే, ప్యాకెట్స్ బ్యాగ్స్ గురించి కూడా ప్రిస్క్రైబ్డ్గా ఉంటే కనుక ఒకవేళ మనం ఈ రిజిస్టర్ బ్యాగ్లో రిజిస్టర్డ్ ప్యాకెట్స్ బ్యాగ్స్ కూడా దాన్ని ఇన్సిస్ట్ చేయొచ్చు, అంటే దాంట్లో మనం బ్యాగ్లో పంపించవచ్చు. రిజిస్టర్డ్ ప్యాకెట్ బ్యాగ్స్ కూడా మెయిల్ బ్యాగ్లో పంపించవచ్చు. తర్వాత ఒకవేళ అన్రిజిస్టర్డ్ పార్సెల్స్ కూడా మనం మెయిల్ బ్యాగ్స్లో ఇంక్లూడ్ చేయొచ్చు అనేది గుర్తుపెట్టుకోండి.
మెయిల్ బ్యాగ్స్ అనేది జనరల్గా ఒక బీఓ నుంచి కానీ మెయిల్ బ్యాగ్స్ అనేది ఒక బీఓ నుంచి మెయిల్ బ్యాగ్ కానీ వస్తున్నట్లయితే అది ఒక అకౌంట్ ఆఫీస్ కాకుండా ఇంకొక మెయిల్ ఆఫీస్ కావచ్చు, ఇంకో పోస్ట్ ఆఫీస్ ద్వారా కానీ ఒక మెయిల్ బ్యాగ్ వస్తున్నట్లయితే ఆ మెయిల్ బ్యాగ్లో వచ్చేసి ఆల్ ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్ ఉండాలి. అన్నీ ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్ ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి. ఎక్సెప్ట్ ఏమేమి ఉండవు అంటే బీఓ నుంచి వచ్చే మెయిల్ బ్యాగ్లో ఇన్సూర్డ్ ఉండవు, తర్వాత వీపీపీలు ఉండవు, తర్వాత కస్టమ్స్ డ్యూటీ పే చేయాల్సినటువంటి ఆర్టికల్స్ ఏవైతే ఉంటాయో ఆ ఆర్టికల్స్ అనేవి ఈ బీఓ నుంచి వచ్చేసి మెయిల్ బ్యాగ్లో ఇన్క్లూడ్గా ఉండదు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఓకేనా. తర్వాత ఈ మెయిల్ బ్యాగ్స్ వచ్చేసి 3 టైప్స్ ఉంటాయి ఫ్రెండ్స్. స్టేషన్ మెయిల్ బ్యాగ్స్ అని, తర్వాత సార్టింగ్ మెయిల్ బ్యాగ్స్ అని, తర్వాత కంబైన్డ్ మెయిల్ బ్యాగ్స్ అని 3 టైప్స్ మెయిల్ బ్యాగ్స్ ఉంటాయి. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. మెయిల్ బ్యాగ్స్లో వచ్చేసి స్టేషన్ మెయిల్ బ్యాగ్స్, సార్టింగ్ మెయిల్ బ్యాగ్స్ అండ్ కంబైన్డ్ మెయిల్ బ్యాగ్స్ 3 రకాలుగా ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ మెయిల్ బ్యాగ్స్లో మనం రిజిస్టర్ బ్యాగ్ అనేది ఎన్క్లోజ్ చేస్తున్నాం కదా ఫ్రెండ్స్. మెయిల్స్ బ్యాగ్లో రిజిస్టర్ బ్యాగ్లో ఏమి ఉంటాయి? రిజిస్టర్ బ్యాగ్ ఉంటుంది, అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. ఓకేనా. ఈ మెయిల్ బ్యాగ్స్లో రిజిస్టర్ బ్యాగ్ అనేది ఇన్సైడ్ మెయిల్ బ్యాగ్లో రావాలని చెప్పేసి ఉంది. అయితే కొన్ని చోట్ల మనకు మెయిల్ బ్యాగ్లో రిజిస్టర్ బ్యాగ్ అనేది లేకపోతేనే అడ్వాంటేజెస్గా ఉంటుంది. అలా ఏదైనా ఒక ఆఫీస్లో ప్రిస్క్రైబ్ చేసినట్టయితే అటువంటి ఆఫీస్లో ఆ ప్రిస్క్రైబ్ చేసినటువంటి ఆఫీస్లో ఈ మెయిల్ బ్యాగ్లో రిజిస్టర్ బ్యాగ్ అనేది మెయిల్ బ్యాగ్లో ఇంక్లూడ్ చేయకుండా అవుట్ సైడ్ది మెయిల్ బ్యాగ్ అనేది రిజిస్టర్ బ్యాగ్ను పంపిస్తారు. అటువంటి అధికారం, ఆ పవర్స్ ఎవరికి ఉంటాయంటే అటువంటి ఆర్డర్స్ ఇచ్చే అధికారము హెడ్ ఆఫ్ సర్కిల్కి మాత్రమే ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి. మెయిల్ బ్యాగ్లో రిజిస్టర్ బ్యాగ్ ఇంక్లూడ్ కాకుండా రిజిస్టర్ బ్యాగ్ను అవుట్ సైడ్ది మెయిల్ బ్యాగ్లో కాకుండా బయట అవుట్ సైడ్గా పంపించాలంటే రిజిస్టర్ బ్యాగ్ను అటువంటి పవర్స్ ఇచ్చేటటువంటి అటువంటి ఉత్తర్వులు ఇచ్చేటటువంటి పవర్స్ ఎవరికి ఉన్నాయంటే ఓన్లీ హెడ్ ఆఫ్ సర్కిల్కి మాత్రమే ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ మెయిల్ బ్యాగ్స్లో ఈ మెయిల్ బ్యాగ్స్ అనేవి ఒక క్యాష్ ఆఫీస్ ఉంటుంది, అంటే ఒక సబ్ ఆఫీస్కి కానీ దేనికైనా కానీ ఆ క్యాష్ ఆఫీస్ నుంచి క్యాష్ సప్లై చేసేటట్టు ఉంటే ఆ సబ్ ఆఫీస్కి క్యాష్ ఆఫీస్కి మధ్య ఉన్నటువంటి ఈ రిజిస్టర్ బ్యాగ్లో క్యాష్ బ్యాగ్ అనేది ఇంక్లూడ్ అయి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక సబ్ ఆఫీస్ కావచ్చు, హెడ్ ఆఫీస్ కావచ్చు, ఇంకొక ఆఫీస్ క్యాష్ సప్లై చేస్తున్నట్టయితే ఆ రెండింటి మధ్య క్యాష్ బ్యాగ్ అనేది ఉన్నటువంటి ఆ రెండింటి మధ్య రిజిస్టర్ బ్యాగ్, ఒక సబ్ ఆఫీస్ నుంచి క్యాష్ ఆఫీస్ ఏదైతే సప్లై చేస్తుందో ఆ ఆఫీస్కి రిజిస్టర్ బ్యాగ్ కట్టినట్టయితే ఆ రిజిస్టర్ బ్యాగ్లో క్యాష్ బ్యాగ్ అనేది ఉంటుందనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ క్యాష్ బ్యాగ్ అనేది ఈ మెయిల్ బ్యాగ్ అనేది ఈ క్యాష్ ఆఫీస్కి చేరుకున్నటువంటి మధ్యలో ఉన్నటువంటి ఆఫీసులో ఇది క్యాష్ ఆఫీస్ అనుకోండి, C1 అని రాస్తారు, జస్ట్ క్యాష్ ఆఫీస్ అనుకోండి. ఇది వచ్చేసి ఒక SO అనుకోండి ఫ్రెండ్స్. ఇది అనేది మెయిల్ బ్యాగ్ అనేది ఈ ఆఫీస్ ద్వారా పోయినట్టయితే ఇక్కడ రాసినటువంటి మెయిల్ లిస్ట్లో వచ్చేసి వాళ్ళు ఒక సింబల్ రాయాలి. ఈ F అనే సింబల్ తోటి డినోట్ చేసినట్టయితే ఆ మెయిల్ బ్యాగ్లో ఉన్న రిజిస్టర్ బ్యాగ్లో క్యాష్ బ్యాగ్ ఉందని అర్థం అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ రిజిస్టర్ బ్యాగ్ ఉంది కదా ఫ్రెండ్స్, ఈ రిజిస్టర్ బ్యాగ్ అనేది ఇక్కడ చూడండి, రిజిస్టర్ బ్యాగ్ అనేది అవుట్ సైడ్ మెయిల్ బ్యాగ్కి అవుట్ సైడ్ పంపించినది, మెయిల్ బ్యాగ్లో కాకుండా అది హెడ్ ఆఫ్ సర్కిల్కే ఆ పవర్స్ అనేది ఉంటాయని ఇందాక చెప్పడం జరిగింది. అయితే ఇక్కడ ఏంటంటే ఈ రిజిస్టర్ బ్యాగ్ అనేది అవుట్ సైడ్ పంపించాలని చెప్పి ఈ హెడ్ ఆఫ్ సర్కిల్ డ్యూ మెయిల్ అండ్ రూటింగ్ లిస్ట్ అనే ఒక లిస్ట్ ఉంటుంది. సో ఈ లిస్ట్లో క్లియర్గా ఇండికేట్ చేయాలి. డ్యూ మెయిల్ అండ్ రూటింగ్ RUOUTING డ్యూ మెయిల్ అండ్ రూటింగ్ లిస్ట్లో క్లియర్గా మనకు ఆర్డర్స్ ఇచ్చి ఉండాలి. ఏమని? ఈ మెయిల్ బ్యాగ్కి అవుట్ సైడ్ రిజిస్టర్ బ్యాగ్ పంపాలి, మెయిల్ బ్యాగ్ రిజిస్టర్ బ్యాగ్ వెళ్ళకూడదు అనేది. తర్వాత లెటర్ బ్యాగ్ అంటే ఎల్ అనే సింబల్ ఎందుకు పడుతుందో ఆర్డినరీ పోస్ట్ పంపించడానికి లెటర్ బ్యాగ్ అనేది ఆర్డినరీ పోస్ట్ అనేది ఒక బ్యాగ్ కడితే దాన్ని లెటర్ బ్యాగ్ అంటారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఈ ఆర్టికల్స్ అనేవి ఈ మెయిల్ బ్యాగ్లో ఉంటాయి, రిజిస్టర్ బ్యాగ్ లేకపోతే అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఇది ఫ్రెండ్స్ మెయిల్ బ్యాగ్స్ గురించి. మళ్ళీ ఒకసారి
బ్రీఫ్గా చెప్తాను ఫ్రెండ్స్. మెయిల్ బ్యాగ్ అనేది ఏంటంటే ఒక రిజిస్టర్డ్ ఆర్టికల్స్తో కూడినటువంటి ఒక రిజిస్టర్డ్ బ్యాగ్ అండ్ అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్ ఉంటాయి. అలాగే అన్రిజిస్టర్డ్ పార్సెల్స్ కూడా ఈ మెయిల్ బ్యాగ్స్లో ఉంటాయి. లెటర్స్ సంబంధించింది కావచ్చు, కార్డ్స్కి సంబంధించి కావచ్చు, బుక్స్ అండ్ ప్యాటర్న్కి సంబంధించింది కావచ్చు. ఇలా రిజిస్టర్డ్ బ్యాగ్లో మనకు VPLs కూడా ఉంటాయి. సో ఈ విధంగా ఈ మెయిల్ బ్యాగ్స్లో ఇవన్నీ ఉంటాయి. తర్వాత వచ్చేసి మెయిల్ బ్యాగ్స్ అని 3 టైప్స్: స్టేషన్ మెయిల్ బ్యాగ్స్, సార్టింగ్ మెయిల్ బ్యాగ్స్, కంబైన్డ్ మెయిల్ బ్యాగ్స్. తర్వాత వచ్చేసి ఒక బ్రాంచ్ ఆఫీస్ నుంచి కనుక ఒక మెయిల్ బ్యాగ్ వచ్చినట్లయితే అది ఒక అకౌంట్ ఆఫీస్ కాకుండా మిగతా ఆఫీసుల ద్వారా, మెయిల్ ఆఫీస్ ద్వారా కానీ వేరే ఆఫీసుల ద్వారా కానీ వచ్చినట్లయితే మెయిల్ బ్యాగ్లో ఆల్ ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్ అనేవి ఉంటాయి. ఎక్సెప్ట్ ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కానీ, VPP కానీ, కస్టమ్స్ డ్యూటీ ఏవైతే చెల్లించాలో ఆ ఆర్టికల్స్ తప్ప మిగతా రిమైనింగ్ ఆల్ ఫుల్లీ ప్రీపెయిడ్ ఆర్టికల్స్ అనేవి ఆ మెయిల్ బ్యాగ్లో ఉండొచ్చు. తర్వాత వచ్చేసి ఒక సబ్ ఆఫీస్ నుంచి ఒక క్యాష్ ఆఫీస్కి ఒక మెయిల్ బ్యాగ్ పోయినప్పుడు ఆ రిజిస్టర్ బ్యాగ్లో ఒక క్యాష్ బ్యాగ్ అనేది ఉంటుంది. అయితే ఆ మెయిల్ లిస్ట్లో ఈ మెయిల్ బ్యాగ్ అనేది ఏ ఆఫీసుల మధ్య ట్రాన్సిట్లో పోతుందో ఆ ఆఫీసుల మధ్య ఉన్నటువంటి మెయిల్ లిస్టులు అన్నింటిలో కూడా ఆ మెయిల్ లిస్ట్లో వచ్చేసి F అనే సింబల్ తోటి నోట్ చేయాలని గుర్తుపెట్టుకోండి. తర్వాత రిజిస్టర్ బ్యాగ్ అనేది మెయిల్ బ్యాగ్లో కాకుండా అవుట్ సైడ్ ది మెయిల్ బ్యాగ్ పంపించాలంటే ఇచ్చినటువంటి అధికారం, ఆ ఉత్తర్వులు ఇచ్చినటువంటి అధికారం ఎదుర్కొంటే హెడ్ ఆఫ్ సర్కిల్కి ఉంటుంది అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. అది కూడా డ్యూమెల్ అండ్ రూటింగ్ లిస్ట్లో క్లియర్గా మెన్షన్ చేసి ఉండాలనేది గుర్తుపెట్టుకోండి. ఎస్, దిస్ ఈజ్ ది కంప్లీట్ అబౌట్ మెయిల్ బ్యాగ్స్ ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి 26A వచ్చేసి రూల్ నెంబర్ 26A వచ్చేసి ఎయిర్ మెయిల్ బ్యాగ్స్ ఫ్రెండ్స్. రూల్ నెంబర్ 26A వచ్చేసి ఎయిర్ మెయిల్ బ్యాగ్స్. ఎయిర్ మెయిల్ బ్యాగ్స్ అంటే ఏంటంటే ఒక మెయిల్ బ్యాగ్స్ అనేది ఎయిర్ సర్వీస్ ద్వారా, అంటే మనం ఏరోప్లేన్స్ ద్వారా కానీ ఇట్లా వాయు మార్గం ఉంటారు కదా, ఆ ఎయిర్ సర్వీస్ ద్వారా ఈ మెయిల్ బ్యాగ్స్ని పంపించినట్లయితే దాన్నే ఆ బ్యాగ్స్ని ఏమంటారంటే ఎయిర్ మెయిల్ బ్యాగ్స్ అంటారు. సో ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్స్ అన్నీ కూడా ఎయిర్ సర్వీస్ ద్వారా ఏ స్కీమ్ ద్వారా పంపించబడతాయంటే ఆల్ అప్ స్కీమ్ అనేది ఒక స్కీమ్ ఉంది ఫ్రెండ్స్. సో ఎయిర్ మెయిల్ బ్యాగ్స్ అన్నీ కూడా ఎయిర్ సర్వీస్ ద్వారా పంపించినటువంటి ఒక స్కీమ్ని ఏమంటారంటే ఆల్ అప్ స్కీమ్ అంటారు. సో ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్స్లో ఏమేమి ఉంటాయంటే సేమ్ ఒక మెయిల్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయో అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్తో పాటు రిజిస్టర్డ్ ఆర్టికల్స్ కూడా ఉంటాయి. అయితే ఏవైతే ఎయిర్ మెయిల్ ద్వారానే వెళ్ళాలో అటువంటి ఆర్టికల్స్ మాత్రమే ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్ ద్వారా పంపించాలి అనేది గుర్తుపెట్టుకోండి. ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్లో ఇంకోటి ఏంటంటే ఒకవేళ ఆర్టికల్స్ కానీ ఏం లేనట్టయితే, ఈరోజు ఎయిర్ మెయిల్ ద్వారా వెళ్ళిన ఆర్టికల్స్ ఏం లేకపోతే నిల్ కంటెంట్స్. సో నిల్ అని చెప్పి మనం నిల్ బ్యాగ్ క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు ఫ్రెండ్స్. నిల్ బ్యాగ్ క్లోజ్ చేయాల్సినటువంటి అవసరం అయితే ఉండదు. అది అయితే ఏం చేసుకుంటామంటే మనం ఒక డెలివరీ బిల్ అనేటువంటి ఒక ప్రొఫార్మాలో డెలివరీ బిల్ అనేటువంటి ప్రొఫార్మాలో అక్కడ మనం నోట్ చేసుకోవాలి. ఈరోజు నో ఎయిర్ మెయిల్ బ్యాగ్ డ్యూ టు నో కంటెంట్స్ ఇన్ ద ఎయిర్ మెయిల్ బ్యాగ్ అనేది నోట్ చేసుకోవాలి అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత వచ్చేసి ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్స్ అనేవి జనరల్గా మనం ఈ బ్యాగ్స్లో ఆర్టికల్స్ పంపించినప్పుడు ఎటువంటి బ్యాగ్స్ యూజ్ చేస్తామంటే బ్లూ దోసుతి బ్యాగ్స్. బ్లూ కలర్లో మనకి ఎయిర్ మెయిల్ పంపించడానికి ఒక బ్యాగ్స్ని యూజ్ చేసే బ్యాగ్స్ ఏంటంటే బ్లూ దోసుతి బ్యాగ్స్. బ్లూ కలర్లో ఉంటాయి, DOSUTI బ్లూ దోసుతి బ్యాగ్స్ అనేటువంటి బ్యాగ్స్ను మనం ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్స్లో ఆర్టికల్స్ పంపించడానికి యూజ్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్లో ఆర్టికల్స్ మనం పంపించేటప్పుడు ఆర్టికల్స్ 50 ఆర్టికల్స్ కంటే తక్కువ ఉంటే, లెస్ దాన్ 50 ఆర్టికల్స్ కంటే తక్కువ ఉన్నా, 50 ఆర్టికల్స్ కంటే తక్కువ ఉన్నా, లేదా అందులో ఒక ఇన్సూర్డ్ పార్సిల్ కానీ లేదనుకుందాం, అలాగే ఒక పార్సిల్ కూడా లేదనుకుందాం. అటువంటప్పుడు ఈ బ్లూ దోస్తి బ్యాగ్స్ కాకుండా ఆ ఆర్టికల్స్ అన్నిటికీ సరిపడా ఒక ఎయిర్ మెయిల్ కవర్ అనేది యూజ్ చేయొచ్చు. ఆర్టికల్స్ అన్నిటికీ సరిపడా ఎయిర్ మెయిల్ కవర్ అనేది మనం యూజ్ చేయొచ్చు అనమాట. ఓకేనా. తర్వాత వచ్చేసి ఒకవేళ మనం ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్లో రిజిస్టర్ బ్యాగ్ అనేది పంపిస్తాం కదా ఫ్రెండ్స్. రిజిస్టర్ బ్యాగ్ పంపించినప్పుడు ఆర్టికల్స్ అనేవి మనకు లెస్ దాన్ 25 ఉంటే కనుక, 25 ఆర్టికల్స్ కంటే తక్కువ ఉన్నా, లేదంటే బల్క్ సైజు లేకపోయినా, లేదంటే ఇన్సూర్డ్ పార్సిల్స్ కానీ లేకపోయినా,
అటువంటి సందర్భాల్లో మనం ఏం చేయాలంటే అయినా 25 కంటే ఆర్టికల్స్ తక్కువ ఉంటే అటువంటిప్పుడు మనం ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్లో రిజిస్టర్ బ్యాగ్ కట్టాం కదా, అక్కడ మనం రిజిస్టర్ బ్యాగ్ కట్టాల్సినటువంటి అవసరం లేదు. రిజిస్టర్ బ్యాగ్ లేకపోయినా ఆ ఆర్టికల్స్ అన్నిటిని కూడా ఒక బండిల్ లాగా ప్రిపేర్ చేసి ఫుల్గా టైఅప్ చేయాలి, అంటే టై చేయాలి. అంటే ఫుల్గా మనం ఏం చేస్తారు, ఒక సెక్యూర్గా ఒక టైట్గా నాలుగు పక్కల ఇట్లా లెంత్ సైడ్ చూసుకున్నా అట్లా బిడ్త్ సైడ్ చూసుకున్నా కూడా రెండు పక్కల కూడా మనకు ఒక బాగా స్ట్రాంగ్గా దాన్ని టై చేయాలి, అంటే గట్టిగా కట్టేయాలి. కట్టిన తర్వాత ఒక రిజిస్టర్డ్ డేట్ స్టాంప్ అనేది ఇంప్రెస్ చేయాలి. ఆ మధ్యలో ముడి ఎక్కడైతే వేస్తామో అక్కడ రిజిస్టర్డ్ స్టాంప్ అనేది ఇంప్రెస్ చేయాలి. ఇంప్రెస్ చేసిన తర్వాత దానికి ఒక పైన లేబుల్ పెట్టేసి ఇది రిజిస్టర్డ్ బ్యాగ్ అని చెప్పేసి ఒక లేబుల్ ఖచ్చితంగా రాయాలి. అయితే ఈ లేబుల్ పైన మిగతా అన్రిజిస్టర్డ్ ఆర్టికల్స్తో పాటు మిక్స్ కాకుండా చాలా జాగ్రత్తగా గట్టిగా టైట్ చేయాలనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. 25 ఆర్టికల్స్ కంటే తక్కువ ఉంటే కన్నా రిజిస్టర్డ్ బ్యాగ్ కట్టాల్సిన అవసరం లేదు అనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్స్లో అన్ని చెప్పాను కదా, ఎయిర్ మెయిల్ బ్యాగ్స్లో ఏ ఎయిర్ సర్వీస్ ద్వారా ఆర్టికల్స్ని ఎయిర్ మెయిల్ బ్యాగ్ను పంపించేటటువంటి స్కీమ్నే ఆల్ అప్ స్కీమ్ అంటారు. తర్వాత ఆర్టికల్స్ 50 కంటే తక్కువ ఉన్న ఇన్సూర్డ్ ఆఫ్ ఆర్టికల్స్ లేకపోయినా పార్సెల్స్ బ్యాగ్ లేకపోయినా కూడా మనం దాన్ని ఎయిర్ మెయిల్ కవర్లో పంపించవచ్చు. జనరల్గా అయితే ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్స్ని బ్లూ దోసిటీ బ్యాగ్స్లో పంపించాలనేది గుర్తుపెట్టుకోండి. తర్వాత ఆర్టికల్స్ 25 కంటే తక్కువ ఉంటే కన్నా ఈ ఎయిర్ మెయిల్ బ్యాగ్స్ యూజ్ చేసేప్పుడు ఆర్టికల్స్ 25 కంటే తక్కువ ఉంటే రిజిస్టర్డ్ బ్యాగ్ కూడా మనం కట్టాల్సిన అవసరం లేదు. ఆర్టికల్స్ అన్ని ఒక బండిల్ లాగా ప్రిపేర్ చేసి లేబుల్ యూజ్ చేసి గట్టిగా సీల్ వేసి మనం ఎయిర్ మెయిల్ బ్యాగ్ ద్వారా ఒక ఎయిర్ మెయిల్ కవర్లో పెట్టి పోస్ట్ చేయొచ్చు. ఓకేనా? సో ఆర్డినరీ పోస్టులతో పాటు కలిపి పంపించేయచ్చు. సో ఎయిర్ మెయిల్ కవర్లోనే పంపించాలి, ఎందుకంటే ఆర్టికల్ 50 కంటే తక్కువ ఉన్నాయి కదా, కాబట్టి ఆ బండిల్ను కూడా ఆ రిజిస్టర్డ్ బండిల్ను కూడా మన ఆర్డినరీ పోస్టులతో పాటు ఎయిర్ మెయిల్ బ్యాగ్లో వేసి పంపించవచ్చు. సో దిస్ ఈజ్ అబౌట్ ఎయిర్ మెయిల్ బ్యాగ్స్ అండ్ మెయిల్ బ్యాగ్స్. సో నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 27 వచ్చేసి రిజిస్టర్డ్ బండిల్స్. మనం జనరల్గా ఎప్పుడైనా కానీ ఒకటి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, మనం బ్యాగ్స్ పంపించేటప్పుడు ఇప్పుడైతే మనకు అన్ని సిస్టంలో అయితే మనకు దొరుకుతున్నాయి. ఒకప్పుడు మాన్యువల్గా పంపించేటప్పుడు మాత్రం ఒకవేళ నిల్ లిస్ట్ ఉంటే కనుక మీకు చిన్న ఉదాహరణ చెప్తాను నేను. ఇప్పటికీ కూడా ఎప్పుడైనా ఆర్టికల్స్ బుక్ కాకపోతే మనం జనరల్గా ఏం చేస్తామంటే ఒక ఆర్ఎంఎస్ ఒక బ్లాంక్ రిజిస్టర్ లిస్ట్ రాస్తాం, దాన్ని ఏమంటే బీఆర్ఎల్ అని రాసి ఇట్లా ఒక 4 లైన్స్ ఎంటర్ చేస్తాం. 4 లైన్స్కి ఇస్తారు. జనరల్గా గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, బీఆర్ఎల్ అని రాసి, బీఆర్ఎల్ అంటే బ్లాంక్ రిజిస్టర్ లిస్ట్. తర్వాత వచ్చేసి కింద ఇన్సూర్డ్ బండిల్స్ ఉన్నాయా అనేది దాని మీనింగ్ అనమాట, అంటే ఏం లేకుంటే ఏం లేవని. తర్వాత మనీ ఆర్డర్స్ ఏమైనా ఉన్నాయా, తర్వాత వచ్చేసి రిజిస్టర్డ్ బండిల్స్ ఏమైనా ఉన్నాయా, ఈ లైన్స్ మీనింగ్ అనమాట. చాలామంది కూడా మనం ఏం చేస్తాం, మనకు దాని గురించి పూర్తిగా ఇప్పుడు మనకైతే సిస్టంలో వచ్చేసింది కాబట్టి దాని గురించి పెద్దగా ఐడియా ఉండదు చాలామందికి కూడా. ఇదే ఉండదు దాని మీనింగ్ జనరల్గా, అంటే ఇది రిజిస్టర్డ్ ఆర్టికల్స్. రిజిస్టర్డ్ ఆర్టికల్స్లోనే అంటే ఇది రిజిస్టర్ బ్యాగ్ కడితే కన్నా ఒక రిజిస్టర్ బ్యాగ్ కడితే అందులో ఇన్సూర్డ్ లెటర్స్ ఉండొచ్చు, రిజిస్టర్డ్ బండిల్స్ ఉండొచ్చు, ప్లస్ మనీ ఆర్డర్స్ లిస్ట్ కూడా ఉండొచ్చు. ఒకప్పుడు మనీ ఆర్డర్స్, ఇప్పుడైతే మనకి ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్ అని వస్తున్నాయి, కానీ ఇప్పుడైతే మనం అందరం కూడా ఏం బుక్ చేస్తాం, ఈఎంఓస్ బుక్ చేస్తాం, ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్ బుక్ చేస్తాం. ఎలక్ట్రానిక్ మనీ ఆర్డర్స్ బుక్ చేసి ఏం జరుగుతుంది, ఇవాళ మనం ఒక మనీ ఆర్డర్ బుక్ చేస్తే అది డేటా ట్రాన్స్మిట్ అయ్యి ఎక్కడ డెలివరీ కావాలో ఆ డెలివరీ పోస్ట్ ఆఫీస్లో జస్ట్ డైరెక్ట్గా పేపర్ ప్రింట్ తీసుకొని డెలివర్ చేస్తున్నారు మనీ ఆర్డర్ అనేది. ఒకప్పుడు అయితే కనుక మనం ఏం చేసేవాళ్ళం అంటే ఆర్డినరీ మనీ ఆర్డర్స్ అన్నీ కూడా ఆర్డినరీ పోస్టులతో పాటు పంపించేవాళ్ళు. తర్వాత ఈ 400 రూపీస్ అప్పట్లో హెచ్విఎంఓ అని ఒకటి ఉండేది, హై వాల్యూ మనీ ఆర్డర్ అని. హై వాల్యూ మనీ ఆర్డర్ అంటే 400 రూపీస్ కానీ 400 అబోవ్ రూపీస్ కానీ ఒక మనీ ఆర్డర్ ఉంటే కనుక అది వాల్యూ పేబుల్ మనీ ఆర్డర్ కావచ్చు, మామూలు మనీ ఆర్డర్ కావచ్చు, ఆ హెచ్విఎంఓ లిస్ట్ కూడా ఈ రిజిస్టర్ లిస్ట్లో మనం స్పెసిఫై చేసేవాళ్ళం. రిజిస్టర్ బ్యాగ్లో కట్టేటప్పుడు రిజిస్టర్ ఆర్టికల్స్తో పాటు రిజిస్టర్ లిస్ట్ కూడా ప్రింట్ తీస్తాం కదా, లిస్ట్ వేస్తాం. అలాగే ఆ రిజిస్టర్ లిస్ట్లోనే మనీ ఆర్డర్స్ వేసి 1 హెచ్విఎంఓ లిస్ట్ ఎన్క్లోజ్డ్, అంటే ఒక మనీ ఆర్డర్ ఉంటే కనుక 2 హెచ్విఎంఓ లిస్ట్ ప్రిపేర్ చేసి ఎన్ని మనీ ఆర్డర్లు 400 అబోవ్ ఉంటే కనుక ఆ మనీ ఆర్డర్లని కూడా హెచ్విఎంఓ లిస్ట్ రాసి ఆ మనీ ఆర్డర్స్ నెంబరు డేట్ అన్ని రాసి అది ఇట్లా హెచ్విఎంఓ లిస్ట్ ఈజ్ ఎన్క్లోజ్డ్ అని ఇట్లా రాస్తుంటారు. అంటే ఇది ఎందుకు చెప్తున్నా అంటే మీకు రిజిస్టర్ లిస్ట్లోనే ఇన్సూర్డ్ లెటర్స్ వస్తున్నాయి, వాల్యూ పేబుల్ లెటర్స్ ఉన్నాయి, రిజిస్టర్డ్ బండిల్ వస్తున్నాయి, మనీ ఆర్డర్స్ లిస్ట్ కూడా ప్రిపేర్ చేస్తున్నాం చెప్పడానికి ఇది చెప్తున్నాం. ఇప్పుడు వచ్చేసి రూల్ నెంబర్ 27 వచ్చేసి రూల్ నెంబర్ 26లో మెయిల్ బ్యాగ్స్ తెలుసుకున్నాం, రూల్ నెంబర్ 26A ఎయిర్ మెయిల్ బ్యాగ్స్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు రూల్ నెంబర్ 27 వచ్చేసి రిజిస్టర్డ్ బండిల్స్.
రిజిస్టర్ బండిల్స్. రిజిస్టర్ బండిల్స్ అంటే ఏం లేదు ఫ్రెండ్స్. రిజిస్టర్ బండిల్స్ అంటే కొన్ని రిజిస్టర్లు మనం బుక్ చేసినప్పుడు ఒకే డెస్టినేషన్ ఆఫీస్కి ఉన్నట్టయితే వాటన్నిటిని కూడా ఒక బండిల్ లాగా ప్రిపేర్ చేస్తాం. బండిల్ లాగా ప్రిపేర్ చేసి ఒక కవర్లో పెట్టి ఆ కవర్ని సీల్ చేసి వ్యాక్స్ వేసేస్తాం. నీట్గా టై చేసి సీల్ వేసేసి క్లోజ్ చేసేస్తాం. సో దాన్ని ఆ రిజిస్టర్ కవర్ని ఆ బండిల్స్గా ప్రిపేర్ చేస్తాం కదా, దాన్నే రిజిస్టర్డ్ బండిల్ అంటాం అనేది గుర్తుపెట్టుకోండి. అయితే ఈ రిజిస్టర్డ్ బండిల్ అంటే రిజిస్టర్డ్ అన్ఇన్సూర్డ్ లెటర్స్. అంటే ఈ ఇన్సూర్డ్ చేయము రిజిస్టర్డ్ బండిల్, అన్ఇన్సూర్డ్ రిజిస్టర్స్. ఫేసింగ్ చేయాలి, మళ్ళీ ఫేసింగ్ కూడా చేసి ఉండాలి. అంటే అన్ని అడ్రస్ వైపు అన్ని మన వైపు తిప్పుకోవాలి. మనం స్టార్టింగ్ చేసామన్నట్టు మనం వైపు ఫేసింగ్ చేసుకుని అన్ని ఆ రిజిస్టర్ లెటర్స్ అన్ఇన్సూర్డ్ అయితే, ఇన్సూర్డ్ కానివి. ఇన్సూర్డ్ అయితే మళ్ళీ దానికి వేరే లిస్ట్ ఉంటుంది. సో అన్ఇన్సూర్డ్ రిజిస్టర్ లెటర్స్ అన్నీ ఒక డెస్టినేషన్ ఆఫీస్కి ఉన్నట్టయితే అవన్నీ కూడా ఒక బండిల్ లాగా ప్రిపేర్ చేసి ఒక కవర్లో పెట్టి దాన్ని సీల్ వ్యాక్స్ చేసేస్తే దాన్ని ఒక బండిల్ లాగా, దానిపైన వచ్చేసి ఒక చెక్ స్లిప్ కానీ ప్రిపేర్ చేయాలి. దానిపైన రాస్తాం ఇది రిజిస్టర్డ్ బండిల్ అని, నాట్ ఏ రిజిస్టర్డ్ బ్యాగ్, దిస్ ఈజ్ ఏ రిజిస్టర్డ్ బండిల్ అని రాయాలి. ఈ రిజిస్టర్డ్ బండిల్ని దీంతో పాటు పంపిస్తాం, రిజిస్టర్ బ్యాగ్లో పెట్టాలి. రిజిస్టర్ లిస్ట్లో మెన్షన్ చేస్తూ రిజిస్టర్డ్ బ్యాగ్లోనే రిజిస్టర్డ్ బండిల్ పోస్ట్ చేయాలి. ఈ రిజిస్టర్డ్ బండిల్ ఎప్పుడు మనం ప్రిపేర్ చేస్తామంటే ఆర్టికల్స్ 2 లేదా 2 అబవ్ ఆర్టికల్స్ ఉంటాయి. 2 కంటే ఎక్కువ ఉంటే కనుక ఆర్టికల్స్ను ఒక రిజిస్టర్డ్ బండిల్ లాగా ప్రిపేర్ చేసి దీన్ని ఒక సింగిల్ ఆర్టికల్గా మనం ట్రీట్ చేయాలి. స్టార్టింగ్లో ట్రీట్ చేస్తారంటే ఒకే అడ్రస్ ఉంటుంది కాబట్టి ఒకే బండిల్, ఒకే డెస్టినేషన్ ఆఫీస్లో ఒకే బండిల్ లాగా ప్రిపేర్ చేస్తాం కాబట్టి దాన్ని సింగిల్ ఆర్టికల్ కిందకే ఈ రిజిస్టర్డ్ బండిల్స్ అనేవి ట్రీట్ చేస్తారనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత రూల్ నెంబర్ 27A వచ్చేసి రిజిస్టర్డ్ బండిల్స్. తర్వాత రూల్ నెంబర్ 27A వచ్చేసి రిజిస్టర్డ్ బండిల్స్ ఫ్రమ్ కస్టమర్స్. సో ఇది ఒక్కోసారి మీకు ఒకవేళ ఇక్కడ హ్యాండ్ రైటింగ్ అర్థం కాకపోతే సెంటెన్స్ పెద్దగా ఉన్నప్పుడు నేను కలిపిరాత ఎట్లా రాస్తుంటాను. సో ఒకవేళ మీకు అర్థం కాకపోతే మాత్రం నేను చెప్పినప్పుడు నోట్ చేసుకోండి. రిజిస్టర్డ్ బండిల్స్ ఫ్రమ్ కస్టమర్స్. రిజిస్టర్డ్ బండిల్స్ ఏ కస్టమర్లు అయితే ఎక్కువ సంఖ్యలో బల్క్ అంటే కొన్ని ఎక్కువ నెంబర్స్లో వాళ్ళు ఎక్కువ క్వాంటిటీలో రిజిస్టర్లు బుక్ చేసే వాళ్ళు ఏం చేస్తారంటే ఆ కస్టమర్లే ఆ రిజిస్టర్లను బండిల్ లాగా చేసుకొని టీబీ లాగా చేసుకొని వాళ్ళే సార్టింగ్ తీసుకొని వచ్చి బండిల్స్ లాగా ప్రిపేర్ చేసి తీసుకొని వచ్చి ఇవ్వడం జరుగుతుంది. అటువంటి వాటిని ఏమంటారు రిజిస్టర్డ్ బండిల్స్ ఫ్రమ్ కస్టమర్స్ అంటారు. రిజిస్టర్డ్ బండిల్స్ ఫ్రమ్ కస్టమర్స్ అనేవి ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారంటే సార్టింగ్ ఆఫీస్లో. గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, రిజిస్టర్డ్ బండిల్స్ ఫ్రమ్ కస్టమర్స్ అనేవి ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారంటే సార్టింగ్ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు. సో దీని గురించి అయితే మనకు డెఫినేషన్స్లో ఇంతవరకు మాత్రమే ఇవ్వడం జరిగింది. వెరీ సింపుల్. రిజిస్టర్డ్ బండిల్స్ ఫ్రమ్ కస్టమర్స్ ఎవరైతే బల్క్లో బుక్ చేస్తారో వాళ్ళు ఆ కస్టమర్స్ అనేవాళ్ళు ఈ రిజిస్టర్స్ని రిజిస్టర్డ్ బండిల్స్ లాగా టీబీ లాగా ఒక బండిల్ లాగా చేసుకొని వస్తారు. ఆ బండిల్స్ అనేవి ఎక్కడ హ్యాండ్ ఓవర్ చేస్తారు సార్టింగ్ ఆఫీస్లో హ్యాండ్ ఓవర్ చేస్తారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. నెక్స్ట్ వచ్చేసి రూల్ నెంబర్ 28లో రిజిస్టర్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి అనేది నేను మీకు ఇందాక చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. రిజిస్టర్ బ్యాగ్లో ఒక క్యాష్ బ్యాగ్ ఉండొచ్చు, తర్వాత వచ్చేసి ఒక ఆర్డినరీ రిజిస్టర్ లెటర్స్ ఉండొచ్చు, తర్వాత వాల్యూ పేబుల్ సంబంధించిన రిజిస్టర్ లెటర్స్ ఉండొచ్చు, ప్యాకెట్స్ ఉండొచ్చు, ఇన్సూర్డ్ ఎన్వలప్స్ ఉండొచ్చు, తర్వాత వచ్చేసి ఒక రిజిస్టర్డ్ బండిల్ ఉండొచ్చు, తర్వాత ఒక ఇన్సూర్డ్ బండిల్ ఉండొచ్చు, తర్వాత ఒక ఆర్డినరీ మనీ ఆర్డర్స్ కావచ్చు లేదా వాల్యూ పేయబుల్ మనీ ఆర్డర్స్ కావచ్చు. ఇవన్నీ కూడా రిజిస్టర్ బ్యాగ్లో ఉంటాయి. నేను ఎందుకు ఇవన్నీ ముందుగా మీకు ఫస్ట్ బ్యాగ్స్ గురించి చెప్పడం జరిగింది, మళ్ళీ ఇప్పుడు చెప్పడం జరిగిందంటే ఇప్పుడు నేను చెప్పినటువంటి ఈ ఆర్టికల్స్ అన్నీ కూడా మనకు రిజిస్టర్ బ్యాగ్లో ఉంటాయి అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత వచ్చేసి మనకు రిజిస్టర్ బ్యాగ్ అనేది డ్యూ బ్యాగ్. ఇందాక మీకు మెయిల్ బ్యాగ్స్లో చెప్పినప్పుడు కూడా డ్యూ బ్యాగ్స్ గురించి చెప్పడం మర్చిపోయాను ఫ్రెండ్స్. డ్యూ బ్యాగ్ అంటే ప్రతిరోజు ఖచ్చితంగా డిస్పాచ్ కావాల్సినటువంటి బ్యాగ్స్. అంటే ఆర్టికల్స్ ఉన్నా లేకపోయినా రిజిస్టర్లు ఉన్నా లేకపోయినా ఆర్డినరీ పోస్ట్ ఉన్నా లేకపోయినా ఖచ్చితంగా పంపించాల్సినటువంటి బ్యాగ్ ఈ రిజిస్టర్ బ్యాగ్ కూడా డ్యూ బ్యాగ్ అనమాట. రిజిస్టర్ బ్యాగ్ అంటే ఒకవేళ ఆర్టికల్స్ ఉన్నా లేకపోయినా 0 ఉన్నా కూడా రిజిస్టర్ లిస్ట్ BRL అని బ్లాంక్ రిజిస్టర్ లిస్ట్ అని ప్రిపేర్ చేసి మనం పంపించాల్సి ఉంటుంది. రిజిస్టర్ బ్యాగ్ అనేది డ్యూ బ్యాగ్. తర్వాత మెయిల్ బ్యాగ్ అనేది కూడా గుర్తుపెట్టుకు ఇందాక చెప్పినట్టు రూల్ నెంబర్ 26లో మెయిల్ బ్యాగ్ గురించి చెప్పాను కదా, మెయిల్ బ్యాగ్ కూడా డ్యూ బ్యాగ్.
మెయిల్ బ్యాగ్ కూడా డ్యూ బ్యాగ్ అంటే ఖచ్చితంగా వెళ్ళవలసినటువంటి బ్యాగ్. అంటే అందులో రిజిస్టర్ బ్యాగ్ ఉన్నా లేకపోయినా, రిజిస్టర్ ఆర్టికల్స్ ఉన్నా లేకపోయినా రిజిస్టర్ బ్యాగ్ కడతాము. అలాగే ఆర్డినరీ పోస్టులు ఉన్నా లేకపోయినా మెయిల్ బ్యాగ్ కట్టాల్సిందే. మెయిల్ బ్యాగ్లో రిజిస్టర్ బ్యాగ్ ఉంటుంది, ఆర్డినరీ పోస్టులు ఉంటాయి. ఉన్నా లేకపోయినా రిజిస్టర్ లిస్ట్, నిల్ లిస్ట్ అయినా వేసి మన ఆర్డినరీ పోస్టులతో పాటు మెయిల్ బ్యాగ్ ప్రిపేర్ చేయాలి. కాబట్టి మెయిల్ బ్యాగ్ అనేది ఒక డ్యూ బ్యాగ్, ఖచ్చితంగా రోజు వెళ్ళవలసినటువంటి బ్యాగ్ అనమాట. రిజిస్టర్ బ్యాగ్ కూడా ఒక డ్యూ బ్యాగ్. సో ఇక్కడ రూల్ నెంబర్ 27, 27A, 28లో రిజిస్టర్ బ్యాగ్ అయిపోయింది. వెరీ సింపుల్. రిజిస్టర్ బ్యాగ్లో ఏమేమి ఉంటాయి అనేది క్యాష్ బ్యాగ్ ఉంటుంది, తర్వాత ఒక ఆర్డినరీ అండ్ వాల్యూ పేయబుల్ లెటర్స్ ఉంటాయి, తర్వాత ప్యాకెట్స్ ఉంటాయి, తర్వాత ఇన్సూర్డ్ ఎన్వలప్స్ ఉంటాయి, తర్వాత రిజిస్టర్డ్ బండిల్స్ ప్రిపేర్ చేయొచ్చు, తర్వాత ఇన్సూర్డ్ బండిల్స్ ప్రిపేర్ చేయొచ్చు, తర్వాత ఆర్డినరీ మనీ ఆర్డర్స్ ఉంటాయి, తర్వాత వాల్యూ పేయబుల్ మనీ ఆర్డర్స్ ఉంటాయి. ఇవన్నీ కూడా ఈ రిజిస్టర్ బ్యాగ్లో ఉంటాయి. తర్వాత రూల్ నెంబర్ 29 వచ్చేసి రూల్ నెంబర్ 29 సరే ఫ్రెండ్స్, రిజిస్టర్ బ్యాగ్ రూల్ నెంబర్ 28A ఉంది. రూల్ నెంబర్ 28A వచ్చేసి రిజిస్టర్ బ్యాగ్ తర్వాత స్పీడ్ పోస్ట్ బ్యాగ్. స్పీడ్ పోస్ట్ బ్యాగ్ అంటే ఏముంది? స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ ఉంటాయి, తర్వాత స్పీడ్ పోస్ట్ మనీ ఆర్డర్స్ ఉంటాయి విత్ స్పీడ్ పోస్ట్ లిస్ట్. రిజిస్టర్ బ్యాగ్లో కూడా ఇందాక చెప్పినటువంటి ఆర్టికల్స్ రిజిస్టర్ లిస్ట్ ఉంటుంది. తర్వాత ఇక్కడే స్పీడ్ పోస్ట్ బ్యాగ్లో స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్ విత్ స్పీడ్ పోస్ట్ మనీ ఆర్డర్స్ అనేవి ఇక్కడ డెఫినేషన్లో ఇవ్వడం జరిగింది. స్పీడ్ పోస్ట్ ఆర్టికల్స్, స్పీడ్ పోస్ట్ మనీ ఆర్డర్స్ విత్ స్పీడ్ పోస్ట్ లిస్ట్ అనేది ఉంది. తర్వాత ఈ స్పీడ్ పోస్ట్ లిస్ట్లో వచ్చేసి నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అండ్ బుకింగ్ ఆఫీస్ ఉంటుంది. తర్వాత టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ ఎన్ని ఉన్నాయి కింద కూడా బాటంలో టోటల్ నెంబర్ ఆఫ్ ఆర్టికల్స్ అనేది కూడా ఇవ్వడం జరుగుతుంది. ఒకప్పుడు మనం లిస్ట్ ఎలా ప్రిపేర్ చేస్తుంటే ఒక స్పీడ్ పోస్ట్ ఈఎన్ నెంబర్ ఐఎన్ అని రాసి, ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ ఏ హాస్పిటల్లో బుక్ అయింది, ఫర్ ఎగ్జాంపుల్ గోస్పాడు ఎస్ఓ, తర్వాత నెంబర్ 2 ఈఎన్ ఇట్లా నెంబర్ రాసి మళ్ళీ ఐఎన్ రాసి గోస్పాడు ఎస్ఓలో బుక్ అయింది. టోటల్ వచ్చేసి 2 ఆర్టికల్స్, 2 ఓన్లీ, 2 స్పీడ్ పోస్ట్లో ఓన్లీ అని ఈ విధంగా రాసేవాళ్ళం అనమాట స్పీడ్ పోస్ట్ లిస్ట్ అనేది. సో ఇది స్పీడ్ పోస్ట్ బ్యాగ్ ఫ్రెండ్స్. తర్వాత రూల్ నెంబర్ 29 వచ్చేసి ఇన్సూర్డ్ బండిల్. ఇన్సూర్డ్ బండిల్ అంటే ఏంటంటే ఇన్సూర్డ్ చేసినటువంటి ఆర్టికల్స్ అన్నిటిని కూడా ఏ డెస్టినేషన్ ఆఫీస్కి పంపించాలో ఆ డెస్టినేషన్ ఆఫీస్కి ఉంటాయో ఆ ఆఫీస్ సంబంధించిన ఆర్టికల్స్ అన్ని ఒక బండిల్ లాగా ప్రిపేర్ చేస్తే దాన్ని మనం ఏమంటారంటే ఇన్సూర్డ్ బండిల్ అంటారు. ఈ ఇన్సూర్డ్ బండిల్ను రిజిస్టర్ బ్యాగ్లో ఇంక్లూడ్ చేయాలి, రిజిస్టర్ బ్యాగ్లో పంపించవచ్చు అనేది గుర్తు. తర్వాత ఈ ఇన్సూర్డ్ బండిల్ అనేది ఆర్టికల్స్ ఒక ఆఫీస్కి వచ్చేసి 1 కంటే ఎక్కువ ఉంటే, గ్రేటర్ దాన్ 1, 1 కంటే ఎక్కువ ఉన్నట్టయితే ఆర్టికల్స్ అనేవి దానికి మనం ఇన్సూర్డ్ బండిల్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. 1 కంటే ఎక్కువ ఉంటే దానికి మనం ఇన్సూర్డ్ బండిల్ అనేది ప్రిపేర్ చేయొచ్చు. ఇన్సూర్డ్ బండిల్ ప్రిపేర్ చేసినప్పుడు స్టార్టింగ్లో ఆ బండిల్ని అందరినీ కూడా ఎప్పుడైనా కానీ ఒక ఆర్టికల్ కిందకే స్టార్టింగ్లో పరిగణిస్తారు అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. ఒక ఆర్టికల్ కంటే ఎక్కువ ఉంటే కనుక ఇన్సూర్డ్ ఆర్టికల్స్ ఒక బండిల్ లాగా ప్రిపేర్ చేయొచ్చు. స్టార్టింగ్లో వచ్చేసి ఈ కవర్ని ఇన్సూర్డ్ కవర్లో ఎన్వలప్ చేయాలి. ఇన్సూర్డ్ ఎన్వలప్లో మనం దీన్ని బండిల్ చేయాలి, సెక్యూర్గా సేఫ్టీగా సీల్ చేసి వ్యాక్స్ చేసి దాన్ని ఫినిష్ చేయాలి. అంటే క్లోజింగ్, దాన్ని సీల్ చేయడం, ప్యాకింగ్ చేయడం అంటే ఆ విధంగా ఉంటుంది. ఆ ఇన్సూర్డ్ ఎన్వలప్ కవర్లో ఈ ఇన్సూర్డ్ బండిల్ అనేది ప్యాక్ చేసి రిజిస్టర్ లిస్ట్తో పాటు ఇన్సూర్డ్ బండిల్ అనేది ఎంక్లోజ్ చేస్తాం కదా, ఆ విధంగా అనమాట ఇన్సూర్డ్ బండిల్ అనేది మెన్షన్ చేస్తాం. తర్వాత వచ్చేసి ఈ ఇన్సూర్డ్ బండిల్ అనేది ఒకసారి ఒక ఆర్ఎంఎస్లో కానీ ఒక మెయిల్ ఆఫీస్లో కానీ పంపించాల్సినటువంటి ఆర్టికల్స్, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, ఇన్సూర్డ్ బండిల్స్ కావచ్చు, 10 కంటే ఎక్కువ ఉంటే కనుక దానికి మనం ఒక సపరేట్గా ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది క్లోజ్ చేయవచ్చు అనేది గుర్తుపెట్టుకోండి. ఒక మెయిల్ ఆఫీస్ కావచ్చు, ఒక సెక్షన్ ఆఫీస్కి కావచ్చు, మనం పంపించాల్సిన ఆర్టికల్స్, ఇన్సూర్డ్ ఆర్టికల్స్ కావచ్చు, ఇన్సూర్డ్ బండిల్స్ కావచ్చు, 10 కంటే ఎక్కువ ఉంటే కనుక మనం ఒక ఇన్సూర్డ్ బ్యాగ్ అనేది ఒక సేఫ్టీగా ఒక బ్యాగ్ అనేది ప్రిపేర్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. దిస్ ఈజ్ అబౌట్ ఇన్సూర్డ్ బండిల్. తర్వాత రూల్ నెంబర్ 30 వచ్చేసి పార్సిల్ బ్యాగ్.
పార్సిల్ బ్యాగ్ అంటే ఏముంది ఫ్రెండ్స్, ఇంకా మీకు అందరికీ తెలిసింది. అన్రిజిస్టర్డ్ పార్సిల్ వేయచ్చు, రిజిస్టర్డ్ పార్సిల్స్ చేయొచ్చు, వాల్యూ పేబుల్కి సంబంధించినటువంటి పార్సిల్స్ కూడా వేయచ్చు. ఇన్సూర్డ్ పార్సిల్ అనేది తర్వాత తెలుసుకుందాం, నెక్స్ట్ డెఫినేషన్లో మనకు వస్తాయి. ఓకేనా. పార్సిల్ బ్యాగ్లో వచ్చేసి అన్రిజిస్టర్డ్ పార్సిల్స్ అంటే ఆర్డినరీ పార్సిల్స్, రిజిస్టర్డ్ పార్సిల్స్ వేయచ్చు, తర్వాత వాల్యూ పేలకు సంబంధించినటువంటి పార్సిల్స్ కూడా వేయచ్చు. సో దిస్ ఈజ్ పార్సిల్ బ్యాగ్ అనమాట. వెరీ సింపుల్ పార్సిల్ బ్యాగ్ అంటే ఇంకంతే ఫ్రెండ్స్. ఇవి వచ్చేసి మనం ఇవాళ క్లాస్లో వచ్చేసి మొత్తం రూల్ నెంబర్ 26 నుంచి రూల్ నెంబర్ 30 వరకు ప్రిపేర్ చేసుకున్నాం, చదవడం జరిగింది. రూల్ నెంబర్ 26 వచ్చేసి మెయిల్ బ్యాగ్స్, 26A వచ్చేసి ఎయిర్ మెయిల్ బ్యాగ్స్, 27 వచ్చేసి రిజిస్టర్డ్ బండిల్స్, 27A వచ్చేసి రిజిస్టర్డ్ బండిల్స్ ఫ్రమ్ కస్టమర్స్, 28 వచ్చేసి రిజిస్టర్ బ్యాగ్, 28A వచ్చేసి స్పీడ్ పోస్ట్ బ్యాగ్, 29 వచ్చేసి ఇన్సూర్డ్ బండిల్ అండ్ 30 వచ్చేసి పార్సిల్ బ్యాగ్. ఇవి గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో తర్వాత వచ్చేసి ఇంకో ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్రెండ్స్, మనకు రిజిస్టర్ బ్యాగ్ అనేది డ్యూ బ్యాగ్ ఫ్రెండ్స్. స్పీడ్ పోస్ట్ బ్యాగ్ అయితే డ్యూ బ్యాగ్ అయితే కాదు ఫ్రెండ్స్. తర్వాత ఇన్సూర్డ్ బండిల్ అనేది కూడా డ్యూ బ్యాగ్ కాదు, పార్సిల్ బ్యాగ్ అనేది కూడా డ్యూ బ్యాగ్ కాదు ఫ్రెండ్స్. అంటే అవి ఉన్నప్పుడు మాత్రమే మనము బ్యాగ్ క్లోజ్ చేస్తాం అనమాట. డ్యూ బ్యాగ్స్ అంటే ప్రతిరోజు ఉండాల్సినటువంటి బ్యాగ్స్ అయితే కాదు ఫ్రెండ్స్. తర్వాత ఇంకోటి ముఖ్యమైన విషయం ఏంటంటే, ఈ రిజిస్టర్ బ్యాగ్ అనేది ఒక క్యాష్ ఆఫీస్కి మనం ఇన్సైడ్ రిజిస్టర్ బ్యాగ్లో మనం క్యాష్ ఆఫీస్కి ఒక క్యాష్ బ్యాగ్ అనేది పంపిస్తాం కదా ఫ్రెండ్స్. ఈ రిజిస్టర్ బ్యాగ్లో ఒక క్యాష్ బ్యాగ్ ఉన్నట్టయితే క్యాష్ ఆఫీస్కి మనం క్యాష్ బ్యాగ్ అనేది క్లోజ్ చేస్తాం రిజిస్టర్ బ్యాగ్లో. ఈ క్యాష్ బ్యాగ్ అనేది మనం ఉన్నట్టయితే ఆ రిజిస్టర్ బ్యాగ్ పైన లేబుల్ పైన మనం వచ్చేసి ఒక సింబల్ P అనే సింబల్తో డినోట్ చేస్తాం. ఇందాక మెయిల్ బ్యాగ్స్లో మనం ఏం చదువుకున్నాము, ఆ మెయిల్ బ్యాగ్స్ లోపల రిజిస్టర్ బ్యాగ్ లోపల క్యాష్ బ్యాగ్ ఉన్నట్టయితే మనం ఏం చేస్తున్నాం, అది ఏ ఆఫీసుల ద్వారా ట్రాన్స్మిట్ అవుతుందో ఆ ఆఫీసులో పోయేటప్పుడు అన్ని మెయిల్ లిస్టుల మీద F అనే సింబల్తో డినోట్ చేయాలని గుర్తుపెట్టుకున్నాం. అయితే ఇప్పుడు ఇక్కడ వచ్చేసి రిజిస్టర్ బ్యాగ్ పైన వచ్చేసి మాత్రం మనం ఏ సింబల్ యూజ్ చేస్తామంటే P అనేటటువంటి ఒక సింబల్ అనేది యూజ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, క్యాష్ బ్యాగ్ ఉన్నట్టయితే. తర్వాత ఈ క్యాష్ బ్యాగ్ ఉన్నటువంటి రిజిస్టర్ లిస్ట్ పైన క్యాష్ బ్యాగ్ ఉన్న రిజిస్టర్ లిస్టు పైన, ఇది RL లిస్ట్ అనుకుందాం ఫ్రెండ్స్. ఫర్ ఎగ్జాంపుల్కి క్యాష్ బ్యాగ్ ఉన్నటువంటి RL లిస్ట్ పైన ఒక నేమ్ స్టాంపు, డేట్ స్టాంప్ అనేది కొడతాం కదా. ఇక్కడ వచ్చేసి ట్రెజరీ డేట్ స్టాంప్ అనేది వాడాలి. ట్రెజరీ డేట్ స్టాంప్ కానీ ఒకవేళ లేకపోతే రౌండ్ ఎంబో స్టాంప్ అనేది యూజ్ చేయాలని గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. రౌండ్ ఎంబో స్టాంప్ మామూలుగా రిజిస్ట్రేషన్ స్టాంప్ అనేది నేమ్ స్టాంప్, రిజిస్ట్రేషన్ డేట్ స్టాంప్ అనేది వాడతాం. మామూలుగా జనరల్గా మెయిల్స్కి వాడేటటువంటి రిజిస్ట్రేషన్ డేట్ స్టాంప్ అనేది యూజ్ చేస్తాము. అయితే అడిషనల్గా క్యాష్ బ్యాగ్ ఎప్పుడైతే ఉంటుందో ఆ క్యాష్ బ్యాగ్ ఉన్నటువంటి రిజిస్టర్ లిస్ట్లో మాత్రము మనకు రౌండ్ ఎంబో స్టాంప్ అనేది అడిషనల్గా మనం ఇంప్రెస్ చేయాలి అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. తర్వాత మీకు ఇంకో విషయం చెప్పడం మర్చిపోయాను. ఎయిర్ మెయిల్ బ్యాగ్స్లో వచ్చేసి ఆ ఎయిర్ మెయిల్ బ్యాగ్స్లో ఉన్నటువంటి లేబుల్ పైన మనం లోపల ఎయిర్ మెయిల్ బ్యాగ్స్లో పార్సల్ ఉన్నట్టయితే ఒక సింబల్ తోటి, ఒక ఎక్స్ట్రా తోటి మనం డినోట్ చేయాలి. అదేంటంటే CAP అంటే కంటైన్స్ ఎయిర్ పార్సెల్. లోపల ఎయిర్ మెయిల్ బ్యాగ్స్ లోపల ఒక పార్సల్ బ్యాగ్ ఉన్నట్టయితే దాన్ని మనం ఏ సింబల్స్ తోటి డినోట్ చేయాలంటే CAP అంటే కంటైన్స్ ఎయిర్ పార్సెల్ అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్, ఎయిర్ పార్సల్ స్టాఫిక్స్లో. తర్వాత వచ్చేసి ఎయిర్ మెయిల్ బ్యాగ్స్లో కంటైన్స్ ఎయిర్ పార్సల్ అనేది గుర్తుపెట్టుకోండి. రిజిస్టర్డ్ బ్యాగ్లో వచ్చేసి ఈ క్యాష్ బ్యాగ్ అనేది యూజ్ చేస్తాం అనేది గుర్తుపెట్టుకోండి ఫ్రెండ్స్. సో ఇది ఫ్రెండ్స్ ఈరోజు క్లాసు. నెక్స్ట్ క్లాస్లో వచ్చేసి రూల్ నెంబర్ 31 to 40 తెలుసుకుందాం ఫ్రెండ్స్. సో ఆ తర్వాత ఇంకో 2-3 క్లాస్లో డెఫినేషన్స్ అయిపోయిన తర్వాత మొత్తం అన్నీ వచ్చేసి రూల్ నెంబర్ 1 to రూల్ నెంబర్ 57 వరకు డెఫినేషన్స్ ఉన్నటువంటి అన్ని డెఫినేషన్స్ గురించి, బిట్స్ ఏ విధంగా ఇస్తారు, దాని ఆన్సర్ ఏ విధంగా చేయాలనేది మనం బిట్స్ వైజ్గా తెలుసుకుందాం ఫ్రెండ్స్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.